నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్ రావు. మీరు చూస్తున్నది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి కల్తీ జరిగిందనే వ్యవహారంపై మళ్ళీ అధికార టీడీపీ కూటమి వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. దీనికి ప్రధానంగా కల్తీ నెయ్యిపై సుమారు 15 నెలల పాటు విచారణ చేసిన సిబిఐ సారథ్యంలోని సిట్ అధికారులు ఈ నెల 21వ తేదీ నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఇందులో 2024 జూన్ నెలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆరోపించినట్లు ఈ నెయ్యిలో గొడ్డు అలాగే చేప నూనె కల్తీ జరిగింది అని ప్రస్తావించకుండా కూరగాయల ప్రేరకాలు కల్తీ జరిగిందనే విషయాన్ని సిబిఐ సారథ్యంలోని సిట్ ప్రస్తావించింది. దీనిని ఆసరాగా చేసుకున్న వైసీపీ నాయకులు తమపైన వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం, ఉద్దేశపూర్వకంగా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ను రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నాలు కుట్రలు జరిగాయని వైసీపీ అధికార ప్రతినిధి అలాగే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా సమాధి చేయటానికి దాన్ని ఒక ఆయుధంగా వాడుకుందామోనని 140 కోట్ల మంది హిందువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయ పావుగా చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయటం ద్వారా ఆ ఆరోపణలు ఎంత నీచమైనటువంటివి, అందులో లడ్డూలో ఆవు కొవ్వు కలిసింది, ఆవు కొవ్వుతోనే లడ్డూ తయారు చేశారు అని చంద్రబాబు నాయుడు, ఆవు కొవ్వే కాదు పంది కొవ్వు చేప కొవ్వు కూడా చేప నూనె కలిసిందని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కుమ్మక్కై మాట్లాడి బహిరంగంగా చెప్పటమే కాకుండా పవన్ కళ్యాణ్ దుర్గామాత యొక్క గుడి మెట్లు కడిగి తిరుపతికి వచ్చి అత్యంత నీచమైనటువంటి ఆరోపణలు చేస్తే సాక్షాత్తు సుప్రీంకోర్టే వాళ్లను చెంపదెబ్బలు వేసి మందలించి జరిగినటువంటి వాస్తవం ఏంటి అని సుప్రీంకోర్టే సిబిఐని నియమించడం జరిగింది, సిట్టును ఏర్పాటు చేయటం జరిగింది. 1.5 సంవత్సరాల కాలం ఈ సిట్టు దర్యాప్తు చేసి కోర్టుకు నివేదన ఇవ్వటం జరిగింది. ఆ నివేదనలో ఆ లడ్డూలో జంతువుల కొవ్వు ఎక్కడా కలపలేదు అని విస్పష్టమైనటువంటి తీర్పును వాళ్ళు ఇవ్వటం జరిగింది. అంతే కూడా కాకుండా ఆ జరిగినటువంటి ఆ వెజిటబుల్ ఫ్యాట్ కలపటంలో రాజకీయుల ప్రమేయం లేనే లేదు, రాజకీయ ప్రమేయమైనటువంటి నేరస్తులు నేరము జరగనే లేదు. ఇందులో ఆనాటి పాలక మండలికి కానీ పాలక మండళ్ల చైర్మన్కి కానీ ఏ రకమైనటువంటి సంబంధము లేదు అన్నటువంటి విషయం కూడా దాని ద్వారా స్పష్టంగా తేలిపోయింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయంగా సమాధి చేస్తే చాలు అన్న ఏకైక లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళు వెంకటేశ్వర స్వామి మీదనే వేసినటువంటి ఈ నింద, ఆ ప్రసాదం మీదనే వేసినటువంటి ఈ నింద పోవాలా అన్నటువంటి ఆలోచనతో శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమాన్ని ఈ రోజున ఇక్కడ నిర్వహిస్తున్నాం. దీనిపైన స్పందించిన టీటీడీ చైర్మన్ అవన్నీ అబద్ధాలు, వారు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు, సిబిఐ ఎక్కడా వైసీపీకి అలాగే కల్తీ నెయ్యిల పైన క్లీన్ చిట్ ఇవ్వలేదని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో 600 పేజీల నివేదిక ఉంటే అందులో 32 మంది నిందితులను ప్రస్తావించింది. వారిలో 12 మంది టీటీడీ ఉద్యోగులు కూడా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నివేదికలో గొడ్డు కొవ్వు మాంసం అలాగే చేప నూనె కల్తీ జరగలేదనే విషయం పైన క్లారిటీ ఇస్తే ఇందులో కూరగాయలు, పామోలిన్, ఇతర ప్రమాదకర రసాయనాలు కలిపారని ప్రస్తావించారు. ఇదిలా ఉంటే తమ ప్రభుత్వం పైన అంటే వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన వ్యవహారాలపైన అనవసరంగా బురద జల్లారని కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తూ టీటీడీ మాజీ చైర్మన్ తన నివాసం వద్ద శుక్రవారం ఉదయం ఓ హోమం నిర్వహించారు. శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం నిర్వహించడం ద్వారా ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ కటౌట్ వివాదాస్పదంగా మారింది. పూర్వం ఋషులు యజ్ఞం చేస్తూ ఉంటే రాక్షసులు వచ్చి ఈ యజ్ఞాన్ని చెడగొట్టారు అనేది పురాణాల నేపథ్యం. ఆ దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా సాగించిన వ్యవహారాలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దయ్యాల రూపంలో వచ్చి ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ అనవసరంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిందారోపణలు చేస్తున్నారని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా దీనిపైన స్పష్టత ఉంది, తాము ఇలాంటి తప్పిదాలకు పాల్పడలేదు అని చెప్పిన ఆయన 2014 నుంచి 19 వరకు జరిగిన కొనుగోళ్లపైన కూడా విచారణ జరిపించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. శుక్రవారం మధ్యాహ్నం టీటీడీ పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబిఐ ఎవరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదు, ఈ వ్యవహారం పైన మైక్రో డిఎన్ఏ టెస్టింగ్ కు వెళుతున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా సిబిఐ సారథ్యంలో జరిగిన దర్యాప్తును కూడా ఆయన ఓ విషయంలో తప్పుపట్టారు. ఇందులో హవాలా కుంభకోణం నడిచింది, ముడుపులు కూడా చేతులు మారాయి. దీనిపైన ఎందుకు సిబిఐ దృష్టి సారించలేదని కూడా ఆయన ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపించాలని కూడా ఆయన అంటున్నారు. నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. సార్ లా ఇట్స్ ఓన్ కోర్స్ అని చెప్పి డిలే చేస్తా ఉన్నారు. డిలే చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసము? ఎవరు డిలే చేస్తున్నారు? 1.5 years మనం వచ్చి ఏ దేంట్లోనూ కాంక్రీట్ గా ఏ చర్య తీసుకోలేదు. వాళ్ళ మీద ఎన్ని వచ్చాయి కాబట్టి అది ప్రభుత్వం తీసుకుంటుందండి, టీటీడీ కాదు. ప్రభుత్వం కదా డీల్ చేసుకోండి, టీటీడీ కాదు కదా. ప్రెజర్ చేయాలి కదా సార్. చేస్తున్నాం. చైర్మన్ సార్, చంద్రబాబు గారు ఈ అలిగేషన్ చేయకముందు టీటీడీఓగా శ్యామలరావు ఇచ్చిన స్టేట్మెంట్కి, ఆ తర్వాత సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్కి అది నాకు తెలియదండి, నేను లేనప్పుడు. ఓకే, లేకపోయినా కానీ కేసు గ్రావిటీ బ్యాక్గ్రౌండ్ అదే కదా. లేదండి, తెలియదు నాకు అది. సో యూఆర్ నాట్ నిన్న రెస్పాండ్ టీటీడీ చైర్మన్ ఈ బోర్డు తీర్మానాలు మార్పు వెనక కొంతమంది గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఒక ఆరోపణ చేశారు. దానిపైన ఏమంటారు భాను గారు? ఏంటది? ఈ తీర్మానాలు 5 తీర్మానాలు మార్చారు కదా సార్, ఎక్స్పీరియన్స్ లేకపోయినా నిబంధనలు అన్ని మార్చారు. ఒక 5 నిబంధనలు మార్చి బోలేబాబుకు అనుకూలంగా చేశారు. ఆ తీర్మానాలు చేయడానికి కారణమే అప్పట్లో కేంద్రంలో ఉన్న కొంతమంది అని చెప్పారు. నేను రోజు ప్రెస్ మీట్ లో కరుణాకర్ రెడ్డి గారు పేర్లు చెప్పని చెప్పి ధైర్యం ఉంటే పేర్లు చెప్పని చెప్పండి. ఊరికే గాలి మాటలు కంపెనీల కోసం గాలి మాటలు మాట్లాడేది కట్టబెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు. అవన్నీ లేదులేండి. నెల్లూరు ఏసీబీ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ పైన రాష్ట్ర ప్రభుత్వం అలాగే టీటీడీ పక్షాన కూడా న్యాయవాదులు సమగ్రంగా పరిశీలన జరుపుతున్నారు. దీనిపైన ప్రత్యామ్నాయ చర్యలు కూడా ఉంటాయి, మరో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఏసీబీ నెల్లూరు కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ నేపథ్యంలో తమకు క్లీన్ చిట్ లభించిందంటే వైసీపీ అది ఎంతమాత్రం కరెక్ట్ కాదు, అబద్ధాలు చెప్తున్నారు, దీనిపైన సమగ్ర విచారణ జరుగుతుందని, ఇంకా కొన్ని ఛార్జ్షీట్లు దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టం చేస్తున్నారు. ఇది తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారంపై మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, మాటల తూటాలు పేలుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.